ఆదోని అంటేనే ఇక్కడంతా కూడా అవినీతి అక్రమాలు అని చెప్పేసి ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క నాయకులు కూడా ఎలక్షన్లలో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా పోయిన ఎమ్మెల్యే మీద అదే ఆరోపణలు చేస్తూ ఇక్కడ అవినీతి ఎక్కువ ఉంది, ప్రజలు కూడా ఇబ్బంది పడిపోతా ఉన్నారు, ఆ అవినీతిని అరికడతాను అని చెప్పేసి ఆయన స్థానిక వ్యక్తి కాకపోయినా కూడా ఆయన చెప్పిన మాటలు నమ్మి ఇక్కడ ప్రజలు కూడా ఆయనను గెలిపించడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం అంటే గత 5 రోజులుగా ఒక వారంలో రోజు ఒక 10 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఆదోని ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అంటే మళ్ళీ ఇక్కడ అవినీతి కొరలు తెరిచిందని చెప్పేసి అనుకోవాలన్నా, లేకపోతే మళ్ళీ వాళ్ళు పంజా ఇప్పిందని చెప్పేసి అనుకోవాలన్నా అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అదే టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇక్కడితో మొదలైతే ఎక్కడికి పోతుందని చెప్పేసి దీనివల్ల ఏమవుతుందంటే కొత్తగా నాయకులు రావాలన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఒక జిల్లాలో, తర్వాత ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రస్తుత ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 50 లక్షలు డిమాండ్ చేశారు, దాంట్లో 10 లక్షలు ఆల్రెడీ ఇచ్చాం, ఇంకా 40 లక్షలు ఇవ్వనందుకు ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు మాకు అని చెప్పేసి. మరి అదే పార్టీ వాళ్ళే, అదే నాయకులే, మిత్రులే వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటే ఈరోజు సోషల్ మీడియాకి తీసుకొని వచ్చి దాని మీద ఏమవుతుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకులకు కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఏర్పడింది. ఎవరు చూసినా కూడా ఇంతేనా అని కూడా అనుకుంటే రేపు పొద్దున నాయకత్వం మీద కావచ్చు, లేకపోతే అధికారుల మీద కావచ్చు, లేకపోతే ఇప్పుడు అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇది ఒక అపహాస్యం అయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి వెంటనే ఈరోజు ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని, ఎక్కడైనా జరిగిందా జరగలేదా, మరి అది పాజిటివా నెగిటివా ఏదో ఒకటి తేల్చేసి ఈ యొక్క ప్రజలకు ఊరట కలిగించాలని, జరిగింటే మరి దాన్ని ఎలా చక్కదిద్దాలి, జరగకపోతే అదన్నా జరగలేదన్నా చెప్పండి. దీనికంటే ఒక ఫుల్ స్టాప్ అనేది వెంటనే ఇక్కడ ఏర్పరచాలి. ప్రజలకు ఉన్న ఇది ప్రభుత్వాల మీద, నాయకుల మీద విశ్వాసాన్ని మరీ నెలకొల్పాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ స్థానిక సబ్ కలెక్టర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రజలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేబులాసులు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ మనం ప్రజాస్వామ్యాన్ని మనందరం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. నా పేరు బోయ క్రాంతినాయుడు, జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ. సార్, మీరు బాధితులు జిల్లా అధ్యక్షులుగా బాధ్యత చేపట్టినప్పుడు నుండి ఇప్పటివరకు ఆదోని సందర్శించలేదు. ఇదే సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య పైనే సందర్శించడానికి ప్రధాన కారణం ఏంటి? లేదండి, ఇది నేను ఆదోని నియోజకవర్గానికి రావడం ఇది 3వసారి. అంటే ఇంతకుముందు మామూలుగా మేము ప్రైవేట్ గా కలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జిల్లా కమిటీ ఒక ఇది, దాని తర్వాత ఇప్పుడు నియోజకవర్గ బాధ్యులు ఇక్కడ ప్రస్తుతానికి ఇంతకుముందు లేకపోవడం, తర్వాత నూతనంగా ఎవరైనా బాధ్యతలు ఇవ్వడానికి ఇక్కడ కొంతమందిని పరిశీలన చేసే క్రమంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వస్తున్నాయని తర్వాత ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి మా దృష్టి కూడా రావడం, ఆ ఒక ప్రభావం మా నాయకుల మీద కూడా పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దీనికి అత్యవసరంగా మేము భావించి ఈరోజు ఆర్డీఓగా ఇది స్థానిక సబ్ కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్రధాన అంటే సమస్యలు కూడా చాలా వరకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆదంలో ఏ ఒక్క కార్యక్రమం జరగలేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మరి అలాంటి కార్యక్రమాలపై కూడా ఎక్కడ కూడా ఒక్క నిరసనగా కార్యక్రమం కూడా చేపట్టలేదు, మీరు కూడా పాల్గొన్నారు దీనిపై? లేదు, నేను యాక్చువల్గా బాధ్యతలు చేపట్టి జస్ట్ ఒక 2 months అవుతోంది. దీంట్లో కొన్ని ఉంటాయి ఇంకా, అంటే ఆర్గనైజేషన్ సెటప్ కావచ్చు, ఇదంతా కొన్ని ఉన్నాయి. మాకు మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ ఏంటంటే మా నాయకులు ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యులు వేరే పార్టీలోకి పోవడం వల్ల మాకు ఇక్కడ ఒక డెఫిషియన్సీ ఏర్పడింది. మా ఒక అగ్రనాయకుల నుంచి ఇక్కడ నియోజకవర్గానికి కొత్త నియోజకవర్గ బాధ్యుల్ని ఇస్తా ఉన్నాం. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు అనుకున్న విధంగా ప్రతి ఒక్క డిమాండ్ అంటే ప్రతి ఒక్క విధంగా అంటే అన్ని విధాలుగా ఇక్కడ ఏ అయితే లోటు ఉందో ప్రతి ఒక్క చోట ఎక్కడ ప్రశ్నించాలో మా నాయకులు తప్పకుండా ప్రశ్నిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే తత్వాన్ని మేము నెలకొల్పుతున్నాం. ఎలా అయితే నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎలా అయితే ప్రశ్నిస్తూ వస్తున్నానో అదే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో, జిల్లాలో ప్రతి ఒక్క సమస్య మీద ఈరోజు పోరాడుతాం.